హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఎగ్ నూడిల్స్ చేసుకోబోతున్నాము. దానికి ఫస్ట్ మనం నూడిల్స్ ఉడకబెట్టేసుకుందాము. చూసేద్దాం రండి. లీటర్ వాటర్ తీసుకున్నాను. మనం స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ బాగా మసలు పెట్టుకోవాలన్నమాట. మొత్తం కాగబెట్టేసుకోవాలి. కాగేటప్పుడు మనం కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇవి బాగా మరిగేటప్పుడు నూడిల్స్ వేసుకోవాలన్నమాట. వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇదిగో నేను ప్లేన్ తీసుకున్నా, సేమ్ ఇది నూడిల్స్. ఇవి నూడిల్స్ మొత్తం ఇలా వేసుకొని ఓన్లీ ఒక 50% ఉడకాల్సింది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇంకో ఇలా ఉడికిపోవాలండి. మనకి ఓన్లీ ఇలా ఇలా తుంచుకుంటే విరిగిపోవాలి. ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా 50% ఉడకబెట్టేసుకున్నాం. మొత్తం మనం ఒక జాలి గిన్నెలో వేసేసుకున్నాం. ఇలా మొత్తం చల్లటి వాటర్లో ఇలా పెట్టేసుకోవాలి. వెంటనే ఉంటేనే మనకి విడిగా విడిగా వస్తుంది అనమాట, మొత్తం పూర్తిగా. కొన్ని నేను కూలింగ్ వాటర్ వేస్తున్నాను అనమాట. మనకేంటంటే పొడి పొడిగా ఉండి విడివిడిగా ఇలా మొత్తం ఇలా ఆరిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆమ్లెట్ తయారు చేసుకుందాం అనమాట. అంటే ఎగ్స్ తోటి ఫస్ట్ ఇలా మనం ఆయిల్ వేసేసుకొని మొత్తం 5 eggs తీసుకున్నాను నేను. బాగా హీట్ అవ్వాలన్నమాట. కళాయి మొత్తం బాగా హీట్ అయ్యాక మనం వేసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి మొత్తం. ఒక చిన్న సైజు ఆమ్లెట్ లాగా అనమాట. అంతా ఇలా చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకోవాలి మొత్తం కూడా. మొత్తం ఇలా తయారైపోయింది. ఇందులోనే కొన్ని ఆనియన్స్, కొంచెం క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్, ఇవన్నీ మొత్తం ఇట్లా కలబెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఇలా మొత్తం వేపేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గిపోవాలి. మగ్గిపోయినాక ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం మనం. ఇవి కొన్ని నూడిల్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంతా గరం మసాలా, కొంచెం సాస్, ఇంకా చిన్న స్పూన్ మిరియాల పొడి, స్పూను కారం, మొత్తం ఇలా కలిపేసుకున్నాం. కలిపేసుకున్నాక మనం కొంచెం వెనిగర్ అన్నమాట, కొంచెం సోయా సాస్, మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అయిపోయిందండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు, నా దగ్గర లేవు. కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.